నోవాహు అట్లు చేశాడు. అక్కడే ఉంది ఆ మాట. నోవాహు అట్లు చేశాను. దేవుడు చెప్పిన యావత్తు ఏదైతే చెప్పాడో అది చేశాడు. దేవుడు అతనికి ఒక పని అప్పచెప్పాడు. ఆ పని అంతటా కూడా అతను ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పోల్చి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఏం అప్పచెప్పబడింది? ఒక పని, రక్షణ కార్యం అనే ఒక పనిని దేవుడు అప్పగిస్తే ఆ పని మొత్తాన్ని కూడా సమాప్తం చేశాడు. ఏమండి? ఈ రోజున నీకు నాకు మనందరికి కూడా దేవుడు పనిని అప్పగించాడు. ఏమండి? ఆయన సువార్తను ప్రకటించే ఆ పనిని మనకు అప్పచెప్పాడు. ఏమండి? విన్న వాక్యాన్ని మనం వ్యర్థంగా పోనీయకుండా ఆ వాక్యాలు మన హృదయమైన పలక మీద రాసుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆ వాక్యాన్ని అనేక మందికి, మన కుటుంబ సభ్యులకు తెలియచేస్తూ వారిని